తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి ఇంగ్లీష్ చదవడం రాయడం ప్రాపర్ బేసిక్స్ లేకుండా ఎంత కష్టం అన్నది నాకు తెలుసు. అందుకే కశ్వికి వీలైనంత త్వరగా ఇంగ్లీష్ నేర్పించాలి అనుకున్నాను. అలాని బట్టి పట్టించడం కాదు, తనకు అర్థం చేపించాలి అని. ఇంగ్లీష్ అర్థం చేపించడం ఏంటి అంటారా? అదే ఫానిక్స్ కాన్సెప్ట్. APPLE అంటే ఏపిల్ అనాలా యాపిల్ అనాలా? యాపిల్ అని వాళ్ళని బట్టి పట్టించడం కాకుండా యాపిల్ అని ఎందుకు అనాలి అని నేర్పిస్తే నెక్స్ట్ ఇంకెక్కడ ఇలాంటి కనిపించినా వాళ్ళు ఈజీగా గుర్తుంచుకోగలుగుతారు, తిరిగి చదవగలుగుతారు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫానిక్స్ అనమాట. ఏంటి టీచర్ లాగా ఇదంతా చెప్తున్నావు అంటారా? బికాస్ నాకు ఫానిక్స్ కాన్సెప్ట్ రీసెంట్ గా తెలిసింది. వెన్ పాపకి ఇంగ్లీష్ నేర్పించడం ఎప్పుడు ఎలా అని నేను చేసిన రీసెర్చ్ లో నాకు తెలిసి వచ్చింది ఏస్ ఎడ్యుకేషన్. నేను వాళ్ళ రీచ్ అవుట్ అయినప్పుడు మా పాప ఈ ఏజ్ లో ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గర జాలీ ఫానిక్స్ సర్టిఫైడ్ వర్క్ షాప్ తీసుకుని మా పాపకి పిల్లలకి వాళ్ళకు అర్థమయ్యేలాగా ఫన్ వేలో ఎలా నేర్పించొచ్చు అని ఈ 3 day వర్క్ షాప్ లో చెప్పారనమాట. అండ్ దిస్ వర్క్ షాప్ ఈజ్ బై భవిక అండ్ వినిత. వాళ్ళు ఇంటర్నేషనల్లీ ఫానిక్స్ సర్టిఫైడ్. ఆ వర్క్ షాప్ ఎంత ఫన్ గా ఉండే, నేనే ఎంత నేర్చుకున్నాను. అండ్ ఇప్పుడు కశ్వికి నేర్పించడం కూడా చాలా ఈజీ అవుతుంది. తనకు నేర్పించే అప్డేట్స్ కూడా మీకు ఇస్తా ఉంటాను. మీ పిల్లలు ఒక సర్టెన్ ఏజ్ ఉంటే డైరెక్ట్ వాళ్ళకే క్లాసులు ఇప్పించవచ్చు. అంతేకాకుండా ఇండియా, US, గ్లోబల్లీ అందరూ క్లాసెస్ తీసుకోవచ్చు. హైలీ 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 రికమెండ్ చేస్తాను మీ కిడ్స్ కి ఫానిక్స్ అన్న కాన్సెప్ట్ నేర్పించడం, వాళ్ళ దగ్గర జాయిన్ చేయించడం. నేను వాళ్ళ పేజ్ ని ట్యాగ్ చేస్తాను. యూ కెన్ గో అండ్ చెక్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. హ్యాపీ లెర్నింగ్.